నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. విశాఖ జిల్లా 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా కీలకంగా మారనుంది. ఈ ఎన్నికల్లో ఇక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ వైపు ప్రజలు పట్టం కడతారో అన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇందులో భాగంగా శృంగవరపు కోట, ఎస్ కోటగా పేరుగాంచిన ఈ శృంగవరపు కోటలో ఈసారి ఏ పార్టీ వైపు ఇక్కడ ప్రజల మొగ్గు చూపిస్తున్నారు, గత చరిత్ర ఏంటి తెలుసుకుందాం. శృంగవరపు కోట నియోజకవర్గానికి వస్తే మండలాలు ఎస్కోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్త వలస, జామి 12 గ్రామాలు మినహా మొత్తం ఉన్న ఓటర్లు పురుషులు 1,07,989 మంది, స్త్రీలు 1,13,167 మంది, ట్రాన్స్జెండర్స్ 4, మొత్తం ఓట్ల సంఖ్య 2,21,160. ఇక రాజకీయ సామాజిక చరిత్ర చూస్తే 1953 ఉప ఎన్నికల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గెలిచిన నియోజకవర్గం ఇది. 10 సార్లు ఎస్టీలు, 4 సార్లు కొప్పుల వెలమ, 3 సార్లు బ్రాహ్మణులు ఇక్కడ విజయటంకా మోగించారు. దుక్కులబిడి బరికి వరుసగా 4 సార్లు ఇక్కడ విజేతగా గెలిచిన హిస్టరీ ఉంది. ఇక తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు గెలుపొందింది. 7 సార్లు ఎమ్మెల్యే కోళ్ళ అప్పలనాయుడు మనుమరాలు లలిత కుమారి 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే కొప్పుల వెలమ 28%, తూర్పు కాపు 25%, ఎస్సీ 10%, యాత 6%, యాదవ 5%, ఇతర కులాలు 26%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎవరెవరు ఇక్కడ పోటీలో ఉన్నారు. 2014లో గెలిచింది కోళ్ళ లలిత కుమారి. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఎస్కోట ప్రజలు లలిత కుమారికే పట్టం కట్టారు. ఆమె మీద ప్రత్యర్థి రొంగలి జగన్నాథం ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఈమెకు వచ్చిన ఓట్లు 82,142 కాగా రొంగలి జగన్నాథానికి 53,605 ఓట్లు పోలేనియి 28,537 ఓట్లతో కోళ్ళ లలిత కుమారి విజయాన్ని సాధించారు. ఇక 2019 ఎన్నికల ఫలితాన్ని వస్తే మరొకసారి వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ మొగ్గు చూపించారు కోళ్ళ లలిత కుమారి. ఈసారి ఓడిపోవాల్సి వచ్చింది. 2019లో కడుబండి శ్రీనివాసరావుకి 2019లో 91,451 ఓట్లు రాగా కోళ్ళ లలిత కుమారికి 80,086 ఓట్లు వచ్చినాయి. 11,365 ఓట్లతో వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. ఇక బరిలో ఈసారి ఉన్న అభ్యర్థులు ఎవరు? 2019లో ఎవరైతే గెలిచారో అదే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకే వైఎస్ఆర్సీపీ మరొకసారి మొగ్గు చూపించింది. అలాగే కోళ్ళ లలిత కుమార్ వైపే చంద్రబాబు నాయుడు హోప్స్ పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే 2009లో గజపతి నగరం ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఈయన ఓటమి పాలయ్యారు. గజపతి నగరం నుంచి వచ్చి శృంగవరపు కోట వైసీపీలో అభ్యర్థిగా పాగా వేశారు. కోళ్ళ కుటుంబ రాజకీయాలకు బ్రేక్ వేసి 2019లో ఈయన గెలిచాడు. గెలుపుకు సహకరించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో విభేదాలు ఉండడం ఈసారి ఎన్నికల్లో ఇబ్బందిగా మారింది. ఇక ఎట్టకేలకు టికెట్ దక్కించుకుని మళ్ళీ బరిలో ఉన్నాడు ఈయన. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తాత కోళ్ళ అప్పలనాయుడు ఉత్తరాపల్లి ఎస్కోటలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన హిస్టరీ ఉంది. అప్పలనాయుడు రాజకీయ వారసులుగా టీడీపీలో ఈవిడ చేరింది. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఈవిడ విధులు నిర్వహించారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆమె 2009, 2014 ఎన్నికల్లో ఈవిడ గెలిచారు. 2019లో ఓడిపోయారు. ఈసారి హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రచారాంశాల విషయానికి వస్తే కోళ్ళ కుటుంబ ప్రతిష్ట ఆధారంగా లలిత కుమారి ప్రచారం జరుగుతుంది. కూటమి పార్టీల బలం కూడా గెలుపుకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి స్థానికుడు కాకపోవడం మైనస్ అని మాట్లాడుకునే పరిస్థితి. మరి ఈసారి కోళ్ళ లలిత కుమార్ వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారా? తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీ ఆదరణ పెరుగుతుందా? మరొకసారి వైసీపీకి ఇక్కడ పట్టం కడతారా అన్నది చాలా ఉత్కంఠభరితంగా ఎస్కోట ఎన్నికల్లో ఈసారి చూడబోతున్నాం.